Hammama 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. Order now. అందరివాడు ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మంగళవారం పట్టపగలు రౌడీ షీటర్ చేత హత్యకు గురికాపడ్డాడు. ఒక అందరివాడైన జగన్మోహన్ రెడ్డి గారు ఈకోట మండల ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడే వ్యక్తి. కలంతో ప్రజా సమస్యలను వెలుగులో తీసుకొచ్చి వ్యవస్థ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయి 24 గంటలు గడిచినా కూడా పోలీస్ శాఖ ఎటువంటి పురోగతి కనిపించట్లేదు. అదేవిధంగా ప్రభుత్వంలో ఏదైనా ఒక కార్యకర్తకు చిన్న అన్యాయం జరిగినా లేక ఏదైనా సమస్య వచ్చినా వెంటనే స్పందించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోంది. అదేవిధంగా అదే కోణంలో ఈకోట విలేకరి హత్యకు గురి కాబడితే ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాకపోవడాన్ని ఈకోట పాత్రికేయ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ఆ కుటుంబం ఈరోజు వీధిన పడింది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ప్రభుత్వం ఆ కుటుంబానికి ₹1 కోటి లక్ష ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి. ఆ పిల్లలందరినీ కూడా ప్రభుత్వం వాళ్ళు విద్య ఉపాధి దొరికే వరకు ఉచితంగా వాళ్లకు విద్య అందించాలి. ఈ విషయం పైన రాష్ట్ర హోంమంత్రి గారు ఇంతవరకు స్పందించలేదంటే విలేకరుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని మేము భావించాల్సి వస్తుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 24 గంటల సమయం ఇస్తున్నాం. 24 గంటల లోపు నిందితుల్ని అరెస్ట్ చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోకపోతే మేము అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వంలారా, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వం అన్ని వ్యవస్థల అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కొండంత వ్యక్తిని అత్యంత దారుణంగా, అత్యంత హేయంగా, అత్యంత ఆటవికంగా హత్య చేశారు. పగలు పాత్రికేయులకు స్వేచ్ఛ లేకుండా పోతా ఉందంటే సామాన్య ప్రజానీకానికి ఇక స్వేచ్ఛ ఎక్కడుంది అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వానికి మళ్ళీ ఇంకోసారి హెచ్చరిస్తున్నాం. 24 గంటల లోపు జగన్మోహన్ రెడ్డి గారిని హత్యతో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని కూడా మీరు అరెస్ట్ చేసి చర్యలు తీసుకోకపోతే మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. నిరాహార దీక్షకు పూనుకుంటాం. ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని జగన్మోహన్ రెడ్డికి న్యాయం జరిగే వరకు, జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ₹1 కోటి ఆదుకునే వరకు, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేదాకా నిరంతరంగా మేము పోరాడతామని ఈకోట పాత్రికేయ సంఘం తరపున మేము తెలియజేస్తున్నాం.